మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర కేబినెట్ దేశ ప్రగతిని సరికొత్త మలుపు తిప్పేలా ఏకంగా 2,19,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 7 చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన సెమీకాన్ 2.0 ప్రోగ్రాం కోసం 1,27,500 కోట్లు కేటాయించి మన దేశాన్ని గ్లోబల్ చిప్స్ తయారీ హబ్ గా మార్చబోతున్నారు. దీనివల్ల మన యువతకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బంపర్ ఉద్యోగాలొస్తున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తూ మొబైల్ తయారీ పథకానికి 62,500 కోట్లు ఆమోదించారు. ఒకప్పుడు ఫోన్ల కోసం దిగుమతులపై ఆధారపడ్డ మనం ఇవాళ యాపిల్ లాంటి టాప్ బ్రాండ్లను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నాం. అటు అన్నదాతల కోసం యూరియా పాలసీ 2026 తెచ్చి ఎరువుల కొరత లేకుండా చేస్తుండగా, ఇటు వారణాసిలో ట్రాఫిక్ తిప్పలు తప్పించడానికి 25,000 కోట్లతో 2 మెగా ఎలివేటెడ్ కారిడార్లకు, జాతీయ రహదారి 31 అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరుకు రవాణాను స్పీడప్ చేసేందుకు ఒడిశా, తూర్పు భారతంలో 2 భారీ రైల్వే ప్రాజెక్టులను కూడా ఓకే చేశారు. మౌలిక వసతులు, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో దేశాన్ని నంబర్ 1 గా నిలబెడుతూ ఆత్మనిర్భర్ భారత్ కలని నిజం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు.